మరి శనీశ్వరుడు మన తలపై కూర్చున్నప్పుడు నెత్తి మీద నెత్తి మీదకి ఎక్కి కూర్చుంటాడు. అంటే ఎలా తెలుస్తుందంటే గమనించండి, శనీశ్వరుడు ముందు రాశిలో, మధ్య రాశిలో, దానికంటే ఫ్రంట్గా ఉన్నటువంటి రాశిలో, ఇప్పుడు ప్రజెంట్ మకర రాశి నుండి ముందు రాశి అయినటువంటి కుంభరాశిలో ఉన్నాడు. అంటే కుంభరాశి వారికి నెత్తి మీద కూర్చున్నాడు. మకర రాశి వారికి ఎండింగ్ దశలో ఉన్నాడు. మీనరాశి వారికి మొదలయ్యాడు. అంటే ఇక్కడ ఏంటంటే మెయిన్గా మనకు శనీశ్వరుడు పోతూ పోతూ అదృష్టాన్ని ఇవ్వాలి. అందుకే మకర రాశి వారికి అదృష్ట యోగం కలగాలంటే మీరు శని హోమం జరిపించుకోవాలి. మీ కర్మలు తీరాలంటే శని అనుగ్రహం ఒక లెటర్ రాసి ఇవ్వాలి. మీకు వినతులు స్వీకరించే విధంగా శనీశ్వరుడు తన ద్వారాలు తెరుచుకున్నాడు, కుంభరాశిలోకి వచ్చాడు. కాబట్టి మనకు ఉన్నటువంటి సమస్యలన్నీ మనకు శని హోమం రూపంలో వినతులు ఇవ్వాలి. అలా ఇస్తే ప్రతి ఒక్కరు బాగుపడతారు. అందుకే మే 4వ తారీఖున శని హోమం తప్పకుండా చేయించుకోండి. శని హోమం యొక్క ప్రాముఖ్యత. మే 4వ తారీఖున జరిగే శని హోమానికి చాలా విశిష్టత కలదు. ఆ విశిష్టత ఏంటంటే శని 30 ఏళ్ల తర్వాత కుంభరాశిలోకి రావడం, 2024ని మొత్తం కూడితే శనికి సంబంధించిన 8వ నంబర్ రావడం, నవనాయకుల ఫలితాలలో మంత్రిగా, సైన్యాధ్యక్షుడిగా, ఆర్గాధిపతిగా, మేఘాధిపతిగా శనీశ్వరుడే ఉండడం, మేషంలో ఉన్నటువంటి గురుడు మే 1వ తారీఖున వృషభ రాశిలోకి రావడం వల్ల నర్మదా నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఆ పుష్కర సమయంలో శని హోమం జరిపించుకుంటే 1000 అశ్వమేధ యాగాలతో సమానం. మే 4వ తారీఖున శని హోమం జరిగే రోజు పాటించవలసినటువంటి నియమాలు. ఆ రోజు ఉదయం ఇంటిల్లిపాది తల స్నానం చేయాలి. గోవులకు అరటి పళ్ళు తినిపించాలి. నల్ల చీమలకు చక్కెర చల్లాలి. నల్ల కుక్కలకు ఆహారం వేయాలి. ఇవేవి మీకు సాధ్యం కాని ఎడల 2 దీపాలు నల్ల ఒత్తులతో వెంకటేశ్వర స్వామి పటం ముందు వెలిగించడం శుభప్రదం. శని హోమం చేయించుకున్నటువంటి వారికి కలిగే ప్రయోజనాలు: ఆర్థిక సమస్యల నుండి విముక్తులు అవ్వవచ్చు. భార్యాభర్తల మధ్య ఎలాంటి కలహాలు దరిచేరవు. కష్టపడి సంపాదించిన దానికి ప్రతిఫలం పొందుతారు. చేజారుతున్నటువంటి ఉద్యోగాలు చేతికి అందుతాయి. సంతాన సమస్యతో బాధపడుతున్న వారికి మేలు జరుగుతుంది. శత్రు వినాశనం జరుగుతుంది. వ్యాపారాలలో నష్టాలు తగ్గి లాభాల బాటలో పడతారు. మనశ్శాంతి లభించి సుఖమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. రాబోయే 30 సంవత్సరాలు మీకు, మీ కుటుంబానికి ఎలాంటి హాని తలపెట్టకుండా మీరు చేసే ప్రతి పనిలో మీ వెంటే ఉంటాడు శనీశ్వరుడు. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. మే 4వ తారీఖున శని హోమం జరిపిస్తున్నాను. మీరు ఈ శని హోమానికి హాజరు కాకుండానే శని హోమాన్ని జరిపించుకోవచ్చు. కేవలం మీ గోత్రనామాలు పంపించిన ఎడల మీ గోత్రనామాల మీదుగా శని హోమం జరిపించి వీడియో తీసి మీ వాట్సాప్ నంబర్కి పంపించడం జరుగుతుంది.